దేవుడు మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 50 ఇయర్స్కి ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా 50 ఇయర్స్ అతను చేసిన తప్పుకి ఏం చేస్తాడంటే ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంటాడు. ఓకే. అతను అటు స్వర్గానికి వెళ్ళలేడు, నరకానికి వెళ్ళలేడు, వేరే దేహం తీసుకోలేడు. వేరే దేహం తీసుకుంటాడు. ఎప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ, రేడియో ట్యూన్ స్టేషన్కి కనెక్ట్ అయినట్టు సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సరిగ్గా స్నానాలు చేయకుండా నెగిటివ్ మెంటాలిటీ ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళలో ఈజీగా ఎంటర్ అయిపోతారనమాట. వాళ్ళకి ఎమోషన్స్ హై పిచ్లో ఉంటుంది కదా, కాబట్టి అలా ఎంటర్ అయిపోతారనమాట. అందుకే ఆడపిల్లల్ని జుట్టు విరబోసుకొని తిరగద్దు, జుట్టు అల్లుకొని ఇల్లు, సింగిల్గా వెళ్ళకు. భయపడ్డారనుకోని సడన్గా టక్కన కనెక్ట్ అయిపోద్ది ఆరా హ్యూమన్ బాడీకి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, కనెక్ట్ అయిపోయిందంటే ఇంకా వీళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోయి వింతగా ప్రవర్తించడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే అందరికీ తల్లి దండలు కాలభైరవులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. రుద్రభూమిలో ఉన్నటువంటి ఆత్మలు భూమి మీదకి నివాసాల్లోకి రాకుండా కాపాడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఆత్మ ఉద్ధరించేటట్టు కూడా చేయగలరు వాళ్ళు. అందుకే శివారాధన, శివాభిషేకాలన్నీ రుద్రభూమిలో జరుగుతూ ఉంటాయి.